సంగారెడ్డిలో ప్రధానమంత్రి పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ₹1,409 కోట్లతో నిర్మించినటువంటి నేషనల్ హైవే 161 4 లేన్ కూడా మోడీ గారు ప్రారంభిస్తారు. అదేవిధంగా మిర్యాలగూడ కోదాడ సెక్షన్ డబుల్ లేన్ కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఇది కాకుండా మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిర్మించినటువంటి 103 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ లైన్ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు డెడికేట్ చేయడం చాలా సంతోషం. పేదవాడి రైలు అంటే ఎంఎంటీఎస్. హైదరాబాద్లో సామాన్య ప్రజలకు అత్యంత తక్కువ ఛార్జీల్లో ప్రయాణ సౌకర్యం అందించేటువంటి గట్కేసర్ లింగపల్లి మధ్యన ఎంఎంటీఎస్ రైలును ఈరోజు మోడీ గారు ప్రారంభిస్తారు. దీంతో పాటు ఇతర జాతీయ రహదారులు ఎక్కడైతే మనం ఉన్నామో NH65 పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు కూడా మరి చాలా పెద్ద ఎత్తున 31 కిలోమీటర్ల 6 లేన్ హైవే కూడా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా మెదక్ ఎల్లారెడ్డి మధ్యన మరి జాతీయ రహదారి కూడా ఈరోజు ప్రారంభోత్సవం. అదే కాకుండా ఎల్లారెడ్డి రుద్రూరు మధ్యన 2 లేన్ హైవే కూడా మోడీ గారు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా హైదరాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, పట్టంచెరు మరి నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు ఇవి. గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసము మనకందరూ తెలుసు మరి 10 లక్షల కోట్ల రూపాయల అనేక రకాల ప్రాజెక్టులు మరి తెలంగాణకు చేయడం జరిగింది. అందుకంటే మీకు అందరూ తెలుసు జాతీయ రహదారులు 2 టైమ్స్ పెరగడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 2014 వరకు 2500 కిలోమీటర్లు ఉంటే ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో మరొక 2500 కిలోమీటర్లు నూతన జాతీయ రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూతన రైలు మార్గాలు, విద్యుదీకరణ, ఆధునీకరణ, అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, చెల్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ అభివృద్ధి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ లాంటి తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ను అమృత్ భారత్ కింద మరి ఆధునీకరించేటువంటి కార్యక్రమము. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణము, 3 వందే భారత్ ట్రైన్లు, అదేవిధంగా మరి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్లకు సంబంధించినటువంటి మరి థర్మల్ పవర్ ప్లాంట్ డెడికేషను, అదేవిధంగా రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 26,000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్డు కూడా మంజూరు చేసిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అదే కాకుండా ట్రిపుల్ రూట్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రైలు కూడా మరి దానికి కూడా సర్వే జరుగుతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనకందరికీ తెలుసు ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రము. దాన్ని మనం అందరం కూడా మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల ప్రజలు అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము. తప్పకుండా రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో మరి తెలంగాణ కూడా కీలక పాత్ర పోషించే విధంగా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ అభివృద్ధి జరగాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో అంకిత భావంతో ఉన్నదనే విషయాన్ని మనవి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారు విలువైనటువంటి సమయాన్నిచ్చి ఈరోజు తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన చేయడానికి వచ్చినందుకు తెలంగాణ ప్రజానీకం తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. రోడ్డు, రైలు, ఏవియేషన్ అలా 3 రకాలు ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నారు గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు. టుడే ఈజ్ ది హిస్టారికల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. Honorable Prime Minister will lay foundation and dedicate to the nation several projects worth of 7,200 crores. వేలాది కోట్ల రూపాయల ఈ ప్రయోజనాల్ని ప్రజలకు అందజేస్తున్నారు. माननीय प्रधानमंत्री जी से अनुरोध करते हैं कि वे रिमोट स्विच ऑन करके ये लोकार्पण करें.
శిలా ఫలకం, శిల అంటే శాశ్వతం, అలాంటి శాశ్వత ప్రయోజనాలు కూర్చే పథకాలు అందించినందుకు మరొకమారు కరతాళ ధ్వనులతో ప్రధానమంత్రి వర్యులకు మనం ధన్యవాదాలు చెబుదాం. నా లెట్స్ వాచ్ ఎ వీడియో. లఘు చిత్రంలో ప్రాజెక్టుల గూర్చిన ప్రొజెక్షన్ ఉంటుంది, అది చూద్దాం. Futuristic vision, quick decision and fast deliverance has been the hallmark of our dynamic Prime Minister Shri Narendra Modi ji's 10 years of governance, which has transformed the infrastructure landscape of the country. It is Modi ji's guarantee that he will initiate the best citizen-centric infrastructure and programs to improve the ease of living of the people. भारत सरकार ने तेलंगाना के विकास पर, यहाँ की कनेक्टिविटी पर विशेष ध्यान दिया. एक प्रकार से तेलंगाना आस पड़ोस के इकोनॉमिक सेंटर को जोड़ रहा है, आर्थिक गतिविधियों का हब बन रहा है. Telangana, which is known for its rich natural resources, has been a partner in country's economic growth. Understanding its strategic importance, Prime Minister has initiated many infrastructure projects in the state. Today, Honorable Prime Minister is dedicating to the nation, inaugurating and laying foundation stone for 6 projects costing around rupees 7,200 crore. Projects being inaugurated by Prime Minister are 1,212 kilometer of Paradeep to Hyderabad pipeline costing over rupees 3,300 crores. It will make transportation of fuel safe and economical from Paradeep refinery to delivery stations at Visakhapatnam, Achyutapuram, Vijayawada in Andhra Pradesh and Malkapur near Hyderabad in Telangana. This project will reduce logistics cost by rupees 672 crore per annum and carbon emission by 67,000 tons per annum. Another prestigious project being inaugurated is Karo at Begumpet Airport, Hyderabad, will serve as a collaborative research and development platform, joining forces with public and private stakeholders to make India self-reliant global leader in providing solutions, strengthening Atmanirbhar Bharat. Karo will accelerate innovation, boost expansion of Indian aviation industry, nurturing a safer, efficient and sustainable future for air transportation. Projects being dedicated to the nation are 2-lane with paved shoulder of Meriyalaguda Kodada section and 4-laning of Kandi to Ramsanpalle section. It will provide improved connectivity between Indore and Hyderabad and also reduce travel time between Hyderabad and Nanded in Maharashtra by about 3 hours, thus resulting in lower carbon emissions and logistics cost. Foundation stone is being laid for 6-laning of Sangareddy to Madinaguda section. These national highway projects will give boost to logistic, agriculture, industrial and tourism sectors, which in turn will generate employment and give socio-economic upliftment to the region. Railway project being inaugurated is doubling and electrification of 22 route kilometers between Sanat Nagar Maulali section along with 6 new station buildings at Firozguda, Suchitra Center, Bhudevi Nagar, Ammuguda, Meridamet and Maulali Housing Board. This will provide direct rail connectivity and passenger train services for the first time for the people of this region. Today, Honorable Prime Minister is also flagging off new MMTS train service between Ghatkesar Lingampalli via Maulali Sanatnagar. It will connect new areas in the eastern part of the city with the business and financial district in the western part of the Twin City region. It is a guarantee of Modi ji that in Amrit Kal, Telangana will be a story of immense progress with extraordinary infrastructure development. As responsible citizens of our mother country India, let us give big hand మరొకమారు the visible government కనిపిస్తుంది ప్రభుత్వం రోడ్లు రైళ్లు విమానాలు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి రూపంలో. గౌరవనీయ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ఫ్లాగ్ ఆఫ్ ఎంఎంటీఎస్ ఫెసిలిటీ బిట్వీన్ ఘట్కేసర్ అండ్ లింగంపల్లి. వేదిక పైన మనం రైళ్లను చూడొచ్చు తెరపైన.
जय जय ఇప్పుడు అత్యంత మధుర సందర్భం. మన భారతదేశం సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాల సంగమం, కల్పతరువుగా, విశ్వగురువుగా మనందరి హృదయంగమం. వికసిత భారత సంకల్పం, వికసిత భారత సంకల్పం మనందరి కళ్ళ ముందు నిలుపుతోన్న సాకార నరేంద్రుడు, భారత ప్రజ सेवा यज्ञ पुनीत सद्गुण सांद्रुడు. माननीय प्रधानमंत्री जी से अनुरोध है कि वे हमें संबोधित करें और मार्गदर्शन करें. ऑनरेबल प्राइम मिनिस्टर. तेलंगाना की गवर्नर तमिलसाई सौंदरराजन जी, केंद्रीय मंत्रिपरिषद के मेरे साथी जी किशन रेड्डी जी, तेलंगाना सरकार के मंत्री कोंडा सुरेखा जी, के वेंकट रेड्डी जी, संसद में मेरे साथी डॉक्टर के लक्ष्मण जी, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, संगारेड्डी प्रजालकु नमस्कार. बीते 10 वर्षों से केंद्र सरकार तेलंगाना को विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए निरंतर काम कर रही है. इसी अभियान के तहत आज मैं लगातार दूसरे दिन आप सबके बीच तेलंगाना में हूं. कल आदिलाबाद से मैंने तेलंगाना और देश के लिए करीब 56,000 करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट शुरू किए. आज मुझे संगारेड्डी से करीब 7,000 करोड़ रुपए की परियोजनाओं का लोकार्पण और शिलान्यास का अवसर मिला है. इनमें हाईवेज, रेलवेज और एयरवेज से जुड़े आधुनिक इंफ्रास्ट्रक्चर के काम भी है. इनमें पेट्रोलियम से जुड़े प्रोजेक्ट भी हैं. कल भी जिन विकास कार्यों का लाभ तेलंगाना को मिला था वो ऊर्जा और पर्यावरण से लेकर इंफ्रास्ट्रक्चर तक अलग अलग क्षेत्रों से जुड़े थे. मैं इसी भावना पर चलता हूं. राज्य के विकास से देश का विकास, यही हमारे काम करने का तरीका है. और इसी संकल्प के साथ केंद्र सरकार तेलंगाना की भी सेवा कर रही है. मैं आज इस अवसर पर आप सबको और सभी तेलंगाना वासियों को विकास के इन सारे कामों के लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, आज तेलंगाना को एविएशन सेक्टर में एक बहुत बड़ा उपहार मिला है. हैदराबाद के बेगमपेट एयरपोर्ट पर सिविल एविएशन रिसर्च ऑर्गेनाइजेशन यानी कारो की स्थापना की गई है. ये अपने तरह का देश का पहला एविएशन सेंटर होगा जो ऐसे आधुनिक स्टैंडर्ड्स पर बना है.
इस सेंटर से हैदराबाद और तेलंगाना को एक नई पहचान मिलेगी। इससे तेलंगाना के युवाओं के लिए एविएशन सेक्टर में नई उड़ान के रास्ते खुलेंगे। इससे देश में एविएशन स्टार्टअप्स को रिसर्च और स्किल डेवलपमेंट के लिए एक प्लेटफॉर्म मिलेगा, मजबूत धरातल मिलेगी। आज भारत में जिस तरह एविएशन सेक्टर नए रिकॉर्ड बना रहा है, जिस तरह पिछले 10 वर्षों में देश के एयरपोर्ट की संख्या 2 गुनी हुई है, जिस तरह इस सेक्टर में रोजगार के नए अवसर बन रहे हैं, इन सभी संभावनाओं के विस्तार में हैदराबाद का यह आधुनिक संस्थान अहम भूमिका निभाएगा। साथियों, आज 140 करोड़ देशवासी विकसित भारत के निर्माण के लिए संकल्पबद्ध है और विकसित भारत के लिए आधुनिक इंफ्रास्ट्रक्चर का होना उतना ही जरूरी है। इसलिए इस साल के बजट में हमने इंफ्रास्ट्रक्चर के लिए 11 लाख करोड़ रुपए दिए हैं। हमारा प्रयास है कि तेलंगाना को इसका ज्यादा से ज्यादा लाभ मिले। आज इंदौर हैदराबाद इकोनॉमिक कॉरिडोर के एक महत्वपूर्ण हिस्से के रूप में नेशनल हाईवे का विस्तार हुआ है। कंडी रामसनपल्ली इस खंड को लोगों की सेवा के लिए समर्पित किया गया है। इसी तरह मरियालगुड़ा कोडाड इस खंड को भी पूरा किया गया है। इससे तेलंगाना और आंध्र प्रदेश के बीच लोगों को आने जाने की सुविधा होगी। इससे सीमेंट और कृषि से जुड़े उद्योगों को भी फायदा होगा। आज यहां संगारेड्डी से मादिनागुड़ा को जोड़ने वाले नेशनल हाईवे की भी आधारशिला रखी गई है। जब ये पूरा होगा तो तेलंगाना, कर्नाटका और महाराष्ट्र के बीच कनेक्टिविटी और बेहतर हो जाएगी। 1300 करोड़ की लागत वाले इस प्रोजेक्ट से पूरे क्षेत्र के आर्थिक विकास को गति मिलेगी। साथियों, तेलंगाना को दक्षिण भारत का गेटवे कहा जाता है। तेलंगाना में रेल सुविधाओं को बेहतर बनाने के लिए इलेक्ट्रिफिकेशन और दोहरीकरण का काम भी तेज गति से हो रहा है। सनतनगर मौला अली रूट पर दोहरीकरण और इलेक्ट्रिफिकेशन के साथ 6 नए स्टेशन भी बनाए गए हैं। आज यहां से गढ़केसर लिंगमपल्ली के बीच एमएमटीएस ट्रेन सर्विस को भी हरी झंडी दिखाई गई है। इसके शुरू होने से अब हैदराबाद और सिकंदराबाद के कई और इलाके आपस में कनेक्ट हो जाएंगे। इससे दोनों शहरों के बीच ट्रेन यात्रियों को बहुत सुविधा होगी। साथियों, आज मुझे पारादीप हैदराबाद पाइपलाइन प्रोजेक्ट को भी देश को समर्पित करने का सौभाग्य मिला है। इसके द्वारा कम खर्च में सुरक्षित तरीके से पेट्रोलियम उत्पादों को ले जाने की सुविधा मिलेगी। ये प्रोजेक्ट सस्टेनेबल डेवलपमेंट के हमारे संकल्प को मजबूती देगा। आने वाले समय में विकसित तेलंगाना से विकसित भारत, इस अभियान को हम और गति देंगे। साथियों, ये छोटा सा सरकारी कार्यक्रम यहां पूर्ण हो रहा है। मैं अभी पास में ही जनता जनार्दन के बीच जाऊंगा। वहां भी लोग बहुत कुछ इन विषयों में सुनना चाहते हैं।
मैं कुछ बातें विस्तार से वहां पर अभी 10 मिनट के बाद जनसभा में रखूंगा, लेकिन अभी के लिए इतना ही और आप सभी को मेरी तरफ से